ఏం చేస్తున్నావు మమ్మీ ఆ కాటన్ తో? కాటుక అయిపోయింది నాన్న, కాటుక తయారు చేస్తున్నా నేను. అవునా, ఓకే, ప్రాసెస్ చెప్పేసి. ఓకే, దూది తీసుకోవాలి. ఫస్ట్ మంచి ఫ్రెష్ దూది తీసుకోవాలి. మన ఇంట్లో చెట్టుకు కాసిన దూది అయితే తీసుకున్నాను నేను. ఇలా ఒలిచి పెట్టేసుకోవాలి, గింజలు లేకుండా చూసుకో. 2 బాదంలను తీసుకొని మెత్తటి పొడి చేసుకొని ఈ ఒత్తులో వేసేసుకొని ఇది వత్తి చేసుకోవాలి. ఇలా నేను 4 చేశాను. వేసుకొని ఇది గట్టిగా తాల్చుకోవాలి. ఇలా 4 చేసుకోవాలి. అయితే 4 గిన్నెలు ఇట్లా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఒక మట్టి ప్రమిద తీసుకొని దానికి ఇలా పెట్టేసుకోవాలి. 4 ఒత్తులను మిడిల్లో పెట్టాలి. ఇప్పుడు దీంట్లో ఆవు నెయ్యి వేసుకోవాలి. ఈ ఒత్తులని తడుపుకోవాలి మంచిగా మెత్తగా. ఇప్పుడు ఇది ముట్టించుకోవాలి, 4 ముట్టించుకోవాలి. ఇలా 4 పెట్టేసుకొని ఒక మంచి గిన్నె తీసుకొని, శుభ్రంగా ఉన్న గిన్నె తీసుకొని దాన్ని ఇలా పోర్లించుకోవాలి. మన కాటుక రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక పేపర్ తోని మనము ఒక బౌల్లోకి వేసుకోవాలి. మన స్వచ్ఛమైన కాటుక రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఆముదం వేసుకోవాలి.